వైసీలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరి పొరపాటు చేశారా? రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి ఫుల్ యాక్టివ్గా ఉంటూ వచ్చిన ఆ మహిళా నేత సైలెంట్ అవ్వడం వెనుక కారణమేంటి? 3 సంవత్సరాల పదవీ కాలం ఉన్న ఎమ్మెల్సీ పదవిని కాదని పార్టీ మారిన ఆమె తప్పు చేశారని సొంత అనుచరులే ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారు? అసలు వైసీపీ నుంచి కమలం గొట్టికి చేరిన పోతుల సునీతకు ఎదురవుతున్న సమస్యలేంటి? పోతుల సునీత ఆమె భర్త సురేష్ ఇద్దరు మాజీ నక్సలైట్లు. జనజీవన స్రవంతిలో కలిశాక ఆ దంపతులు తొలుత తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వారికి పార్టీలో సముచిత స్థానాన్ని కల్పించారు. 2014 ఎన్నికల్లో చీరాల టీడీపీ అభ్యర్థినిగా పోతుల సునీతకు అవకాశం కల్పించారు. ఘనంగా రాజకీయ ప్రవేశం చేసిన పోతుల సునీత ఎన్నికల్లోనూ తనదైన సత్తా చూపారు. 2014లో చీరాలలో జరిగిన త్రిముఖ పోరులో ఆమె రెండవ స్థానానికి పరిమితమయ్యారు. ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం పోతుల సునీతకు తగిన గుర్తింపునిచ్చింది. 2017లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోతుల సునీతను పార్టీ తరపున ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకొచ్చిన తరువాత 2020లో టీడీపీకి రాజీనామా చేసిన పోతుల సునీత వైసీపీలో చేరారు. ఆ సమయంలో మరో 3 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. 2021లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోతుల సునీతను వైసీపీ తరపున ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా చేశారు. ఆమె వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టులో పోతుల సునీత కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు పంపారు. మరో 3 ఏళ్ల ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నప్పటికీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తరువాత పోతుల సునీత తిరిగి తన సొంత గూడు టీడీపీలో చేరనున్నారని ప్రచారం జరిగినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు. సునీత టీడీపీలో చేరికను కూటమి నేతలతో పాటు టీడీపీ అధిష్టానం కూడా వ్యతిరేకించిందట. వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా పోతుల సునీత చేసిన హాట్ కామెంట్స్ కారణంగా ఆమెకు టీడీపీ తలుపులు పూర్తిగా మూసుకుపోయాయట. దీంతో సంవత్సరం పైగా సైలెంట్ అయిన సునీత రీసెంట్ గా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జేపీ నడ్డాను కలిసిన పోతుల సునీత ఆయన సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. గతేడాది ఆగస్టులో వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి సుమారు ఏడాది కాలంగా ఏ పార్టీలో చేరకుండా ఉండిపోయిన పోతుల సునీత తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీలో చేరిన పోతుల సునీత ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారట. దీంతో పోతుల సునీత అనుచరగణం ఆమె కాషాయ పార్టీలో ఇమడలేకపోతున్నారనే ప్రచారాన్ని ముమ్మరం చేశారట. అటు బీజేపీ పార్టీ కూడా ఆమెకు తగిన స్థానం కల్పించలేదని భావన ఉందట. ఏ పార్టీలో చేరినా తగిన పదవితో పాటు మంచి గుర్తింపును పొందిన సునీత బీజేపీలో మాత్రం ఎటువంటి గుర్తింపు పొందలేకపోవడంతో తప్పు చేశానని అంతర్మథనం చెందుతున్నారట. చెప్పుకోదగ్గ రాజకీయ ప్రాధాన్యత లేకుండానే రాజకీయాల్లోకొచ్చినప్పటికీ సునీత ఏ పార్టీలో చేరినా ఇప్పటి వరకు సముచిత స్థానమే పొందుతూ వచ్చారు. అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలోనూ ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారు. వైసీపీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటంతో పాటు పార్టీ మహిళా అధ్యక్షురాలు హోదాను కూడా కట్టబెట్టింది. గౌరవం ఇచ్చిన 2 పార్టీల్లోనూ పూర్తి స్థాయి పదవిని నిర్వహించకుండానే అధికారమున్న వైపుకు అడుగులు వేసిన ఆమెను తిరిగి ఆ పార్టీలో దగ్గర చేసుకోవటానికి ఆసక్తి చూపించలేదు. దీంతో పోతుల సునీత తన భవిష్యత్ రాజకీయాలను కాపాడుకోవటానికి బీజేపీలో చేరారని, అక్కడ కూడా తిరిగి ఎమ్మెల్సీ హోదా పొందుతారని ఆమె వర్గీయులు చెప్పుకుంటూ వచ్చినా అక్కడ సముచిత స్థానం లభించకపోవటంతో పొరపాటు చేశారని డైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు. అధికారం అనేది శాశ్వతం కాదని గుర్తుంచుకుని గౌరవించిన పార్టీలో ఉన్నట్లయితే ఆ హోదా గౌరవం ఉండేవని, అలా చేయకుండా అధికారం వెంట పరుగులు పెట్టటమే ఆమెకు మైనస్ గా మారిందంటున్నారు.
వైసీపీలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బయటకొచ్చిన సునీత ఏ పార్టీలో చేరబోతున్నారనే చర్చ సంవత్సరం పాటు జరిగింది. ఒక వర్గం టీడీపీ అనగా మరో వర్గం కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారని ప్రచారమైతే నడిచింది. ఆ క్రమంలో సునీత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి 2 నెలలవుతున్నా ఇంతవరకు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కాలేకపోతున్నారు. బీజేపీ సునీతను పట్టించుకోవటం లేదా, సునీతే దూరంగా ఉంటున్నారా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. తన రాజకీయ భవిష్యత్ విషయంలో సునీత గందరగోళంలో ఉన్నారా లేక అయోమయ స్థితిలో ఉన్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా సునీత ఎదగకుండా కూటమి పార్టీలకు చెందిన నాయకులు అడ్డుకుంటున్నారా అనే అనుమానాలు కూడా ఆమె అనుచర వర్గం వ్యక్తం చేస్తోంది. గత పార్టీల్లో లాగే కమలం పార్టీలో కూడా సునీత చక్రం తిప్పగలుగుతారో లేదో చూడాలి.